నమస్తే, వెల్కమ్ టు SR6 న్యూస్. జనగామ జిల్లాలో విచ్చలవిడిగా వెలిసిన బెల్ట్ షాపులను నివారించి ప్రజల ఆరోగ్యాన్ని కాపాడాలని సిపిఎం జనగామ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో రోజున జనగామ తహసీల్ కార్యాలయంలో తహసీల్దార్ కార్యాలయం నుండి జనగామ జిల్లా ఎక్సైజ్ సూపరింటెండెంట్ కార్యాలయం వరకు మధ్య మహమ్మారి భూతం వేషధారణతో నూతన రూపంలో ర్యాలీ నిర్వహించి అనంతరం కార్యాలయాన్ని ముట్టడించారు. ఈ సందర్భంగా జరిగిన సభకు ఈ అహల్య అధ్యక్షతన వహించగా సిపిఎం జిల్లా కార్యదర్శి కనకారెడ్డి, కల్లుగీత కార్మిక సంఘం రాష్ట్ర అధ్యక్షులు ఎంవి రమణలు మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎన్నికల వాగ్దానాల్లో బెల్ట్ షాపులను నిషేధించి ప్రజలను రక్షిస్తానని హామీ ఇవ్వడం జరిగింది. కానీ అది తెలంగాణ రాష్ట్రంలో అమలు కావడం లేదని, దీంతో రాష్ట్రంలో పేద మధ్యతరగతి ప్రజలు ఆర్థికంగా ఆరోగ్యపరంగా తీవ్రంగా నష్టపోతుందన్నారు. ముఖ్యంగా జనగామ జిల్లాలో బ్రాంతి లిక్కర్ వ్యాపారులు సిండికేట్గా ఏర్పడి బెల్ట్ షాపుల ద్వారా జిల్లాలో మద్యాన్ని ఏరులై పారిస్తున్నారు. బెల్ట్ బ్రాంతి షాపులను నిరోధించాల్సిన ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ శాఖ అధికారులు మామూలు మత్తులో ఉండి పట్టించుకోవడం లేదన్నారు. NH హైవే 163పై తరచూ ప్రమాదాలు జరిగి అనేక మంది ప్రాణాలు కోల్పోతున్నారన్నారు. అలాగే రెవెన్యూ, పోలీస్, ఎక్సైజ్ డిపార్ట్మెంట్లను సమన్వయం చేస్తూ ట్రస్ట్ ఫోర్స్ బృందాన్ని ఏర్పాటు చేసి విస్తృతమైన తనిఖీలు నిర్వహించి బెల్ట్ బ్రాంతి షాపులను అరికట్టాలని, లేని పక్షంలో సిపిఎం జిల్లా వ్యాప్తంగా యువకులను, మహిళలను ఐక్యం చేసి దశల వారీ ఉద్యమాలు నిర్వహించి ఉద్యమ కార్యాచరణ తీసుకుంటామని అన్నారు. ఈ ధర్నా కార్యక్రమంలో సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు రాపర్తి రాజు, రాపర్తి సోమయ్య, జిల్లా కమిటీ సభ్యులు బూడిద గోపి, కోటిపాక యాకయ్య, ఎండి అజార్, మండల కార్యదర్శి గంగాపురం మహేందర్, గుండుబోయిన రాజు, నాయకులు తూడు దేవదానం, కళ్యాణలింగం, విచిత్ర వేషధారణలో భవన నిర్మాణ కార్మిక సంఘం నాయకులు, పార్టీ కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. అరికట్టాలి జిల్లాలో బెల్ట్ బ్రాండీ షాపులను, అరికట్టాలి జిల్లాలో బెల్ట్ షాపులను, బెల్ట్ బ్రాండీ షాపులను నిరోధించడంలో అధికారుల నిర్లక్ష్య వైఖరి, ఎక్సైజ్ అధికారుల నిర్లక్ష్య వైఖరి నిలబెట్టుకోవాలి. రేవంత్ రెడ్డి బెల్ట్ షాపులను రద్దు చేసి తన మాటను వెంటనే బెల్ట్ బ్రాండీ షాపులను వెంటనే బ్రాండీ షాపులు కాపాడాలి. ప్రజల పాలన బెల్ట్ షాపులు రద్దు చేసి మహిళల మంగళ సూత్రాలను కాపాడాలి. మహిళల మంగళ సూత్రాలను జనగామ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో జనగామ జిల్లా ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ సూపరింటెండెంట్ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించడం జరుగుతుంది. దీనికి కారణం జనగామ జిల్లాలో 280 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. మొత్తం మేమందరం కూడా లెక్క తీస్తే సుమారు 2000 వరకు బెల్ట్ షాపులు ఉన్నాయి. విచ్చలవిడిగా మద్యం ఏర్లై పారుతున్న పరిస్థితి ఉంది. ఉదయం 5 గంటలకు మొదలు పెడితే రాత్రి 1 గంట వరకు కూడా గ్రామాల్లో బెల్ట్ షాపులు ఉండడం వలన రైతులు, పేదలు, ప్రజలందరూ కూడా మద్యానికి బానిసై కుటుంబాలు తీవ్రంగా నష్టపోతున్నారు. ఇట్టి విషయం గత 2 నెలల నుంచి జిల్లా పాలన యంత్రాంగం దృష్టికి తీసుకొస్తున్నాం. అయినా నిమ్మకు నీరెత్తినట్టుగా వీళ్ళు ఇస్తేంది అన్నట్టుగా వ్యవహరిస్తున్నారు. నిర్లక్ష్యంగా ప్రజలు ప్రాణాలు పోతున్నటువంటి పరిస్థితి ఉంది. తాగి అనేక మంది యాక్సిడెంట్లు కూడా ఈ ప్రాణాలు పోతున్నటువంటి పరిస్థితి ఉంది. అదే సందర్భంగా ప్రభుత్వమే అమ్ముతుంది, మళ్ళా వాళ్ళు షాపులో పక్కనే అనుమతిస్తారు, బయటికి రాగానే పోలీసులు కేసు పెడతారు. అంటే అటు డబ్బులు పెట్టి అటు డబ్బులు ఖర్చు, మళ్ళీ కేసులు ఇటు కేసుల పాలవుతున్నారు, మళ్ళీ కోర్టు పాలై ఆ విధంగా పెద్ద ఎత్తున పేదలంతా కూడా నష్టపోతున్నారు. అంటే అన్ని విధాలుగా ఈ ప్రభుత్వం, తెలంగాణ ప్రభుత్వం దోపిడీ చేసే విధంగా, ముఖ్యంగా పేదల్ని, ప్రజల్ని దోపిడీ చేసేటువంటి పద్ధతులు ఎంచుకున్నది. అందుకోసం మేము సిపిఎంగా విభదలుచుకున్నాం. జనగామ జిల్లాలో విచ్చలవిడిగా వేసినటువంటి మద్యం షాపులను, బెల్ట్ షాపులను వెంటనే నివారించాలి. లేని పక్షంలో పెద్ద ఎత్తున ఆందోళన చేపడతామని హెచ్చరిస్తున్నాం. సోదరులారా, ఈ రోజు అధికారులు కూడా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ప్రజల యొక్క బాధలను అర్థం చేసుకోండి. సెప్టెంబర్ నెల నుంచి మా సిపిఎం గ్రామ మహాసభలు జరుగుతున్నాయి. గ్రామాల్లో ప్రజలు, మహిళలు అయ్యా ఈ బెల్ట్ షాపులను నిషేధించమని ముఖ్యమంత్రి గారు ఎన్నికల్లో హామీ ఇచ్చిండు, కానీ హామీ నిలబెట్టుకోకుండా ప్రజల మీద భారాలు వేస్తారని చెప్పేసి చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. జిల్లాలో మేము సిపిఎంగా చెప్పదలుచుకుంది ఏంటంటే, పోలీసు వాళ్ళు కానీ, ఎక్సైజ్ వాళ్ళు కానీ, రెవెన్యూ డిపార్ట్మెంటు, 3 డిపార్ట్మెంట్లు ఒక ఎన్ఫోర్స్మెంట్ డిపార్ట్మెంట్ ఏర్పాటు చేసి ఎవరైతే మద్యంలో బెల్ట్ షాపులు అమ్ముతారో వాళ్ళ మీద బెల్ట్ తీసి ఆ మద్యం షాపులు అరకట్టి ప్రజలను ఆదుకొని సిపిఎంగా డిమాండ్ చేస్తున్నాం. ఆధ్వర్యంలో చేయడం అనేటువంటిది మీ అందరికీ మరొకసారి విప్లవాభివందనాలు తెలియజేస్తున్నా. ఇది రద్దు చేయడం అంటే చాలా మంది అనుకుంటారు సిపిఎం పార్టీ అధికారులకు అడిగింది ఒక్కసారి అడుగుతారు, 2 సార్లు అడుగుతారు, వదిలిపెడతారేమో అని. కానీ ఇక్కడ సిపిఎం పార్టీ, జనగామ జిల్లాలో సిపిఎం పార్టీ ఒక్కసారి 2 సార్లు అడిగి వదిలిపెట్టేటువంటి పార్టీ కాదు.
ఇది గుడిసెలేస్తే ఎన్నిసార్లు ఊడబీకినా అదే స్థానంలో ఎర్ర జెండాను నిలబెట్టినటువంటి పార్టీ ఇది. అందుకోసం ఎర్ర జెండా భయపడదు. ఎందుకంటే ఈ యొక్క షాపులు నడవాలంటే కొంతమంది అధికారులు గాని కొంతమంది రాజకీయ నాయకుల అండదండలతోటి ఈ యొక్క షాపులు నడుస్తా ఉన్నాయి. ఈ షాపులు నడవడం వల్ల ఆరోగ్యానికి నష్టం, మహిళలు ఇబ్బంది పడేటువంటి పరిస్థితి ఉంటది అని చెప్పి చెబుతా ఉన్నాం. అందుకని ఇప్పుడు ఈ కార్యక్రమం ఆషామాషి పార్టీ తీసుకోలేదు, ఇది ఎర్ర జెండా పార్టీ ఈ కార్యక్రమం తీసుకున్నది. అందుకోసం వీళ్ళందరికీ వణికే వల్ల అమ్ముడుపోవట్లేదని బెల్ట్ షాపులు లేకుండా చేస్తా అని అక్కడ కూడా చెప్పిండు. ఎన్నికల మేనిఫెస్టోలో ప్రకటించారు, నిన్నగాక మొన్న చెప్పినావు, సభలో చెప్పినావు, మరి మాటలేమో చెప్తున్నావు, ఆచరణలేమో బెల్ట్ షాపులు ఉంటున్నాయి. బెల్ట్ షాపులు తీయడం కాదు, బెల్ట్ షాపులు పెరుగుతున్నాయని చెప్పి ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నాం. ఎందుకంటే మాకు కూడా ఎక్సైజ్ అధికారులు పరిచయం ఉన్నారు. చాలా మీటింగ్లలో మేము కూడా అంటున్నాం, అయ్యా మరి ప్రభుత్వం ఏమో బెల్ట్ షాపులు తీసేస్తా అంటుంది, మరి మీరేమో షాపులు పెట్టుకోండి అని ప్రోత్సహిస్తున్నారట, మరి మీటింగ్లు ఏం చెప్తున్నారని వాళ్ళు చెప్తున్నారు. పైకి నాయకులు, మంత్రులు, ముఖ్యమంత్రులు పైకి బాగానే చెప్తున్నారు, కానీ లోపల మీటింగ్లో మాకేం చెప్తున్నారంటే మాకు టార్గెట్ పెడుతున్నారు, ఎక్కువ అమ్మాలని చెప్పి అంటున్నారట. అంటే మనం బట్టల షాపులకు పోతాం కదా, ఎక్కువ అమ్మితే 2 కొంటే 1 ఫ్రీ అని, అట్లా మాకు కూడా 1 ఫ్రీ ఇచ్చేటట్టు ఎక్కువ అమ్ముడు పోయేటట్టు ప్రయత్నం చేయాలి. ఏ సర్కిల్లో ఎక్కువ అమ్ముడు పోతే వాళ్ళకు ప్రశంసలట, ఏ సర్కిల్లో తక్కువ అమ్ముడు పోతే వాళ్ళకి తిట్లట. సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాం. ఈ జిల్లాలో 47 మాత్రమే లైసెన్స్ కలిగిన బ్రాండీ షాపులు ఉన్నాయి. మరి ఈ జిల్లాలో ఎన్ని వేల బ్రాండీ షాపులు నడుస్తా ఉన్నాయో ఇప్పుడే మన జిల్లా కార్యదర్శి గారు చెప్పారు. సుమారు ఒక అంచనా 3,000 పైన ఉంటాయని చెప్పేసి. అంటే లైసెన్స్ ఇచ్చిందేమో 47కి, అమ్మబడుతున్నదేమో 3,000 షాపులు. మరి ఎట్లా అమ్ముతా ఉన్నారు వాళ్ళు అని చెప్పేసి అంటే ఇక్కడ ఈ జిల్లాలో బెల్ట్ బ్రాండీ సిండికేట్ వ్యాపారం రాజ్యం వెళ్తా ఉందని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. మన వాళ్ళు చెప్తా ఉన్నారు, మన ఒక ఊర్లే మరిగడి ఊర్లే వాళ్ళ ఊర్లే రోజుకు బ్రాండ్ షాప్ నుంచి వెళ్ళి 2 లక్షల రూపాయల సరుకు కొనుక్కపోతున్నారట, రెండు దుకాణాలు కలిసి. ఈ లెక్కల ఎన్ని గ్రామాలు మన సార్ చెప్పింది ఇప్పుడే 208 గ్రామాలు. అంటే గ్రామానికి ఒక 2 లక్షలు వేసుకుంటే ఎంత అంటే రోజుకు 4 కోట్ల రూపాయలు ప్రజల ఆస్తులు, ప్రజల పైసలు, కార్మికుల కష్టజీవుల పైసలు, పత్తేరిన పైసలు, కూలి చేసిన పైసలు, అనికి ఆహార పథకం పోయిన పైసలు, పెన్షన్ పైసలు దోచుకుంటా ఉన్నాడు రేవంత్ రెడ్డి అని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తున్నాం. ముందుగా చెప్పిండు బెల్ట్ షాపుల కోసం బెల్ట్ తీస్తా అని చెప్పేసి, ఎక్కడ బెల్ట్ దాచిపెట్టిండో ఏమో కనబడతలేదు. రేవంత్ రెడ్డి గారు జనగామలో తీసిన బెల్టును, నీ బెల్ట్ నీకు గుర్తు చేస్తా ఉన్నాం. తక్షణం బెల్ట్ బ్రాండీ షాపులను నిరోధించాలి, లేకుంటే ఎంత పడతాం జనగామ